నిరీక్షించుచున్నాను. నీ సన్నిధి చేరుటకే అతిశయించుచున్నాను. గనుడా యేసు ఆరాధించెదను, మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. గనుడా యేసు ఆరాధించెదను, మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. సరిచేసి నడిపించితివి నీ మార్గములో, ఘనపరచి నన్ను నిలిపితివి నీ సన్నిధిలో. గనుడా యేసు ఆరాధించెదను, మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. ప్రభునామములో మీకు అందరికీ పేరు పేరున వందనాలమ్మా. దేవునికి స్తోత్రములు. ప్రియమైన సహోదరులారా, లూకా సువార్త 11వ అధ్యాయము 20 వాక్యములో, అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని వ్రేలితో అనగా దేవుని ఆత్మ ద్వారా. దేవుని ఆత్మ ద్వారా దెయ్యాలను వెళ్ళగొట్టుచున్నాను కనుక నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని ఆత్మ ద్వారా చీకటి శక్తుల ప్రభావాన్ని సంపూర్ణముగా నాశనము చేయగలం. దేవుని ఆత్మ ద్వారానే శరీర కార్యాలు నశించిపోతాయి. ఆత్మానుసారముగా నడువుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మను అనుసరించి నడుచుకొనుడి. పరిశుద్ధాత్మ ద్వారానే సమస్తమైన సాతాను క్రియలను మనము సంపూర్ణముగా జయించగలం. నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యాలను ఎల్లగొట్టుచుంటే మీరు నన్ను బయల్జెబూలు వలన ఇతను దయ్యాలు ఎల్లగొట్టుచున్నాడని అంటున్నారా? మరి అపొస్తలులు 12 మంది, ఆ 70 మంది శిష్యులు, వారంతా ఎలాగ దెయ్యాలను ఎల్లగొట్టినారు? కాబట్టి వారే మీకు తీర్పరులుగా ఉన్నారు. ఏది ఏమైనా దేవుని ఆత్మ ద్వారా నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాను గనుక దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అని ప్రభువు చెప్పినాడు. ప్రభువు వచ్చినప్పుడు, పరిచర్య ప్రారంభించినప్పుడు వేవేల దెయ్యాలు విపరీతమైన కేకలేసి ఆ మనుషులను విడిచి వెళ్ళిపోయినాయి. చాలా మటుకు ఆయన దయ్యాలను వెళ్ళగొట్టడానికి సువార్తలో అనేక లేఖనాలలో ఆ దయ్యాలు వెళ్ళగొట్టే అద్భుతాలని రాసినారు. ప్రియమైన సహోదరులారా,
ఎంతగా దెయ్యాలు వెళ్ళిపోతాయో అంతగా ప్రజలు సమాధానంగా జీవిస్తారు. అందుకే విశ్వాసులముగా మనము అంధకారమందున్న దురాత్మల సమూహాలని, చీకటి శక్తులని, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాన్ని, అంధకార శక్తులను ఎప్పుడు మనము ఒక కంట కనిపెట్టి వాటిని బంధిస్తూనే ఉండాలి. అపవాది క్రియలను లయము చేయుటకు దేవుని కుమారుడు వచ్చినాడు. సేనాదయాలు పట్టిన ఆ వ్యక్తిని ప్రభువు ఎలాగా మార్చి మానవత్వం కలిగిన మనిషిగా ఆ ప్రాంతాలకి సాక్షార్థమైన దీపముగా నిలిపినాడు. దెయ్యపు కార్యాలు ఎంతగా సరిహద్దుల్లో వెళ్ళిపోతే మన సరిహద్దుల్లో సమాధానం ఉంటుంది. సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రముగా సాతానుని మన కాళ్ళ క్రింద చితుక త్రొక్కించును. దెయ్యము డైరెక్ట్గా కనబడడు, తెరచాటున ఉండి కథ నడిపిస్తూ ఉంటాడు. అనేక రకాలుగా, అనేక రూపాలలో, అనేక సంభవాల ద్వారా, మనుషుల ద్వారా వాడు రకరకాలుగా పనిచేస్తూ ఉంటాడు. వాడి సమస్తమైన క్రియలను బంధించితేనే కానీ అక్కడ సమాధానం రాదు. దేవుని ఆత్మ సహాయము మనకెంతో అవసరం. 21వ వాక్యంలో, బలవంతుడు ఆయుధములు ధరించుకుని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. ప్రియమైన సహోదరులారా, మనమెంత సొంతగా స్వకీయమైన శక్తితో మనల్ని మనం భద్రపరుచుకున్న, ఎంత అలర్ట్గా ఉన్నా, అప్రమత్తంగా ఉన్నా, మెలకువగా ఉన్నా, అపవాది ముందు మనమేమి చేయలేం. కానీ క్రీస్తు అపవాది కంటే బలవంతుడు. మనకంటే బలవంతుడు అపవాది. మనము అంటే మనుషులు. ఇప్పుడు మనము అంటే రక్షణ పొందిన వారి ముందర అపవాది బలహీనుడే. ఎందుకంటే ప్రభువు ఆత్మ అభిషేకం మనలో ఉన్నది కనుక, మనలో ప్రభువు ఉన్నాడు కనుక. అపొస్తలుడైన యోహాను అన్నాడు కదా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్న అపవాది కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. యేసు ప్రభు అతి బలవంతుడు. అతి బలవంతుడు. అపవాదికి మరుగైనది ఏది లేదు. యెజ్కేల్లో అంటాడు, నీకు మర్మమైనది ఏది లేదు. కానీ నీకున్న జ్ఞానము వలన అధిక ఐశ్వర్యం సంపాదించుకొని నీవు గర్వించి దేవుని కంటే గొప్పవాడిని అయిపోతానని విర్రవీగినావు. అందుకే నువ్వు పాతాళానికి
దిగపడిపోయినావు. ప్రియమైన సహోదరులరా, అదే ఆత్మ కలిగిన దానియేలు ప్రవక్తని ఆ దేశంలో ఉన్న రాజ్యం ఏలే వాళ్ళు అంటారు, ఏ మర్మము నిన్ను కలత పెట్టదు. అపవాది దురాత్మ కలిగి ఉన్నాడు, దురాత్మ అయిపోయినాడు. అపవాది సాతాను శత్రువు అయిపోయినాడు. వాడికే మరుగైనది ఏది లేకపోతే ఆత్మ కలిగిన వాళ్ళు ఇంకెంత జ్ఞానులుగా ఉంటారు. అందుకే ప్రవక్త అయిన దానియేలు ఏ మర్మము తనని కలతపరచదు. మనం దేవుని ఆత్మ ప్రభావాన్ని కలిగి ఉంటే మనకు అర్థం కానిది ఏమీ ఉండదు. ఇది ఇలా ఎందుకు జరుగుతుంది, ఈ బాధపడడానికి కారణం ఏమిటి అని, ఎందుకు జరుగుతుంది అనే గలిబిలి, గందరగోళం, ఆందోళన ఆత్మను కలిగిన వారికి ఉండదు. వెంటనే అర్థమైపోతుంది. పరిశుద్ధాత్మను పొందని వారికి ఏం జరుగుతుందో అర్థం కాదు. అందుకే సిగ్గుమాలి మాటికి పరిశుద్ధాత్మను మనము ఇవ్వమని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేయమని ప్రభువుని అడగాలి. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. సింహము కంటే బలమైనదేది అని సొలొమోను వారిని అడిగినాడు. అయితే వాళ్ళు ఉపాయంగా సొలొమోను చేసుకునే ఆమెని పీడించి జవాబు కనుక్కొని ఆ మాట చెప్పారు. ప్రియమైన సహోదరులరా, ఆత్మీయంగా చెప్పాలంటే సింహం కంటే బలమైనది పరిశుద్ధాత్మ ప్రభావం. ఆత్మ కలిగిన వారు బలవంతులే. శారీరకంగా మనం చాలా సన్నగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పైరూపము సరిగా లేకపోయినా, కానీ ఆత్మబలం ముందు సాతాను క్రియలు అణిగిపోవాల్సిందే. అందుకే అభిషేకంలో మనము వృద్ధి పొందితే శత్రువు కాడి మన సరిహద్దుల్లో నశించిపోతుంది. యోహాను, అపోస్తలుడైన యోహాను రాశాడు కదా 2వ పత్రికలో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నేను నీ కొరకు ప్రార్థించుచున్నాను. అబ్రహాము గారు అన్ని విషయాల్లో వర్ధిల్లినాడు. ఆత్మలో వర్ధిల్లేవారు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతారు. అందుకే మనం ఈ మానవ ఆత్మకి పరిశుద్ధాత్ముడు తోడై ఈ లోకంలో నడిస్తే ఆత్మ ముందు ఏ చీకటి శక్తులు నిలబడలేవు. ప్రియమైన సహోదరులారా,
కేవలం 3.5 సంవత్సరాలు ప్రభు సువార్త చేసినాడు, పరిచయం చేసినాడు. 3.5 సంవత్సరాలకే 3 లోకాలు కదిలిపోయినాయి. ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు లాజరును సమాధిలో నుండి లేపినప్పుడు, ఇదిగో లోకము ఆయన వెంట వెళ్ళినది, మనం ఇలాగే ఊరుకుంటే రోమీయులు మనల్ని సంపూర్ణంగా దోచుకుంటారు అని వాళ్ళు పంచాయతీ పెట్టారు, కమిటీ పెట్టుకొని ఎంత తొందరగా నజరుడైన యేసుని సిలువ వేయాలి అని వాళ్ళు ఉపాయము పన్నినారు. 3.5 సంవత్సరాలకి ఆయన చేసిన అద్భుతాలు రాయడానికి పుస్తకాలు చాలవు అని, లోకమే చాలదు అని అపోస్తలుడైన యోహాను రాశాడు. ప్రియమైన సహోదరులరా, నేను 30 ఏళ్ళ నుండి పరిచయం చేస్తున్నాను. కానీ ప్రభు దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాల వలె, 1000 సంవత్సరములు ఒక్క దినము వలె ఉన్నవి. యోనా ప్రకటిస్తే ఒక్క మీటింగ్కి, అంటే 3 రోజుల సభలకి 1,20,000 మంది ఆత్మరక్షణ పొందినారు. ఎంత గొప్ప ఆత్మ సంబంధమైన పంట కోసినాడో చూశారా? ఒక్క 3 రోజులు సభలకి 1,20,000 మంది ఆత్మరక్షణ పొందినారు. ఎంత గొప్ప ఆత్మల పంట! పేతురు గారు మొదటిగా ప్రసంగానికి కేవలం 3,000 మంది పురుషులే బాప్తిసం తీసుకొని బల్లలో పాలు పొందినారు. ఆ తర్వాత 5,000 మంది. పౌలు గారు ప్రకటిస్తే ఆ మంత్రగాళ్ళు ఆ పుస్తకాలన్నీ లెక్క పెడితే ఆ రోజు 50,000 రూపాయలు. 1,000 మంది యాజకులు విశ్వాసానికి లోబడ్డారు. ఆత్మల పంట ఖచ్చితంగా వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా విత్తినప్పుడు, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఖచ్చితంగా గొప్ప ఆత్మల పంట ప్రభు దయచేస్తాడు. ప్రియమైన సహోదరులరా, యేసు ప్రభుని 3.5 సంవత్సరాలకే ఆ ప్రజలు భరించలేకపోయినారు. అపొస్తలుడైన పౌలుని కూడా ఆ ప్రాంతాల వాళ్ళు అన్నారు, ఇదిగో ఆసియా ఎందంతటా ప్రజలను త్రిప్పివేసిన వాడు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడు. ప్రియమైన సహోదరులరా, ఇది శక్తి చేత బలము చేత జరిగేది కాదు, ఆయన ఆత్మ ద్వారానే జరుగుతుంది. ఆయన పైరూపాన్ని చూడడు, అంతరంగాన్ని చూస్తాడు. బలహీనుడు బలాఢ్యుడైతాడు. మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులం. పరిశుద్ధాత్ముడు ఒక మనిషిని నడిపిస్తే ఎట్టివారైనా బలమైన కార్యాలు చేస్తారు. ఆయనని ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారని ప్రవక్త అయిన దానియేలు పలికినాడు.
కనుక ప్రియమైన సహోదరులరా, చీకటి శక్తులు, అపవిత్ర ఆత్మలు పరిశుద్ధాత్మ ముందు ఏమీ చేయలేవు. అణిగిపోవాల్సిందే. నేను దేవుని వేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను కనుక నిశ్చయముగా మీ యొద్దకు దేవుని రాజ్యము వచ్చి ఉన్నది. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అంటే సరిహద్దులలో సమాధానం, లోక సంబంధమైన లాభాల కొరకు ఆనందము కాదు, అది పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ఆనందం. ఏ సమయమైనా, ఏ పరిస్థితుల్లోనైనా విడిచిపోని చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషం పరిశుద్ధాత్ముడిస్తాడు. నా యందు విశ్వాసముంచు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. జీవజల నదులు అంటే శాంతి సమాధానాలు జీవనదిలాగా ప్రవహిస్తాయి. అంటే ఇప్పుడు గోదావరి నది ఎప్పుడైనా ఎండిపోయింది అని వార్తల్లో చూశారా? చెన్నూరేరంటే ఎప్పుడు ఎండిపోతూనే ఉంటుంది. అది ఆ వర్షం పడిన 3-4 నెలలు బాగా ప్రవహిస్తుంది. ఇంకా మళ్ళీ తర్వాత ఎక్కడెక్కడో అక్కడక్కడ గుంతలు, చిన్న చిన్న గుంతలు పారుతుంటాయి, పిల్ల కాలువలు. ఎండిపోయిన అనేక సందర్భాలు చెన్నూరు ఏట్లో మనం చూడగలం. ప్రభు ఇచ్చే శాంతి జీవనది లాంటిది. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని రాజ్యము అంటే వీడని సమాధానం. అక్కడ కలవరం లేదు, గందరగోళం లేదు. దైవజనుడు పాట రాశాడు కదా, మనం పాడుకుంటుంటాం. కలతలు లేని, కన్నీరు లేని, కల్లోల స్థితిగతులు దరికే రాని ఆ దివ్య నగరులు. చూసారా? కలతలు లేవు, కన్నీరు లేవు, కల్లోల స్థితిగతులు అక్కడ లేవు. అది ఎప్పుడో కాదు, దేవుని రాజ్యము ఎక్కడో లేదు, మీ మధ్యనే అది ఉన్నది అని ప్రభువు చెప్పాడు. మీలో కొంతమంది దేవుని రాజ్యము బలముతో దిగి వచ్చేంత వరకు మీరు మరణించరు అని ప్రభువు చెప్పాడు. అంటే దేవుని రాజ్యము బలముగా దిగి రావడం అంటే సంఘము. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి వాగ్దానం చేసిన దాని కొరకు మీరు కనిపెట్టండి. మీరు ఇప్పుడే నేరుగా వెళ్ళి సువార్తను ప్రకటించవద్దు. వాగ్దానం కొరకు కనిపెట్టండి మీరు. ఆ తర్వాత మీరు సువార్తను ప్రకటించండి అన్నాడు. ఇంచుమించు అక్కడ 120 మంది పైన ఆ చివరి భోజనం చేసిన, విందు చేసిన మేడగదిలో ఎడతెగక దేవుని స్తోత్రం చేస్తూ ఉంటే, పెంతెకొస్తు రోజున పస్కా పండుగ అయిపోతేనే సరిగ్గా 50 రోజుకి పెంతెకొస్తు దినము. పెంతెకొస్తు అంటే 50 అని అర్థం. 50 అని అర్థం, జూబ్లీ. ఆ రోజున పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకల వలె బలముగా అక్కడ ఉన్న అపొస్తలులు సకల పరిశుద్ధమైన స్త్రీల మీదకి ఒక్కొక్కరి మీద రాలితే వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొంది
అన్య భాషల ద్వారా దేవుని కార్యాలను వివరించినారు. ఆ సమయంలో వేరే వేరే భాషలు, వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు. అయితే వాళ్ళ భాషలో వీళ్ళు యూదులు హెబ్రీ భాష మాట్లాడకుండా వాళ్ళ భాషలో వీళ్ళు దేవుని కార్యాలు చెబుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోయినారు. అన్య భాషలు అంటే ఇప్పుడు నాకు హిందీ రాదు, కానీ అవసరమైతే పరిశుద్ధాత్ముడు హిందీ వాళ్ళ మధ్య హిందీ ద్వారా ఆయన కార్యాలు మాట్లాడిస్తాడు. ఇతను తెలుగుడు కదా, ఇతనికి హిందీ ఎలా వస్తుంది అంటే మనకు రాని భాష మనం మాట్లాడితే అది పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రజల కొరకు మాట్లాడడం. ఆ ప్రజలందరూ ఆశ్చర్యపడిపోయినారు. వీళ్ళకు మన భాష ఎలా వచ్చింది, మన భాషల్లో వీరు దేవుని కార్యాలు వివరిస్తున్నారు. చాలా ఆశ్చర్యపడిపోయినారు. అగ్ని నాలుకల వలె అక్కడ ఆ రోజు పెంతెకొస్తు సంఘముగా ఏర్పడింది. బలముతో దేవుని రాజ్యము ఆ రోజు స్థాపించబడింది. ప్రియమైన సహోదరులారా, సంఘము దేవుని రాజ్యం. పేతురు, నీవు బండవి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరవు అన్నాడు. సంఘం అంటే ఏమనుకున్నారు? 4 గోడలు కాదు. సంఘం అంటే చీకటి శక్తులను అణిచివేసే దేవుని సామ్రాజ్యం, దేవుని బలం సంఘం. మన సరిహద్దుల్లో ఉన్న చీకటి శక్తుల బలమంతా సంఘము పాదాల కిందికి రావాలి. సంఘము శత్రు బలమంతటిని అణిచివేయాలి. అప్పుడే ప్రభు మేఘాల మీద వస్తాడు. దావీదు అన్ని యుద్ధాలు చేసి సమాధానాన్ని కలుగజేశాడు. సొలొమోను రాజు అయ్యేసరికి ఎటువంటి యుద్ధాలు లేవు, అంతా సమాధానమే. సొలొమోను ఉన్నంత వరకు రాజ్యంలో ఏ శత్రువు ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేయలేదు. అదే సంఘం అంటే అలాగా సంఘము దావీదులాగా శత్రు సమూహాలని అణిచివేయాలి. సంఘము పాదాల కిందికి శత్రు సామ్రాజ్యం వస్తే అప్పుడు ప్రభు మేఘాల మీద వస్తాడు. ప్రియమైన సహోదరులారా, సంఘం అంటే మనమందరం. ఎక్లోసియా అంటారు. ఎక్లోసియా అనే పదానికి పిలువబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు అని అర్థం. మనము సంఘములో ఒక అవయవులం. అలాగే మన ద్వారా మన సరిహద్దుల్లో, మనకు సంబంధించిన సరిహద్దుల్లో అపవాది క్రియలు సద్దుమణిగిపోవాలి, నశించిపోవాలి. దేవుని సమాధానం, ఆయన రాజ్య ప్రభావం చనిపోతే కాదు వచ్చేది, బ్రతికుండగానే దేవుని రాజ్యానికి జిరాక్స్ కాపీ విశ్వాసులమైన మనమందరం. ఈరోజు ఈ మధ్యకాలంలో కలర్ జిరాక్స్లు కూడా వస్తున్నాయి. ఇంతకుముందు 20 ఏళ్ళ కిందట జిరాక్స్ బ్లాక్ అండ్ వైట్ వచ్చేది, కానీ ఇప్పుడు కలర్ జిరాక్స్లు కూడా వస్తున్నాయి. అంటే అచ్చము దేవుని రాజ్యం లాగా, కలర్ జిరాక్స్ లాగా మనం, ఆ నమూనాగా మనం ఉండాలి ఈ లోకంలో. యేసు ప్రభు రక్తము చిందించింది అందుకే. కనుక ప్రియమైన సహోదరులరా, మనము ప్రార్థన ఆత్మను కలిగి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందితే శత్రువు ఆగడాలు తెలియకుండానే అక్కడి నుంచి పారిపోతాయి. దుష్టుడు ఎవడునో తరమకుండానే పారిపోవును అని సామెతల్లో ఉంది కదా.
దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఎదిరించమంటే గట్టిగా కేకలు వేయమని కాదు. అపవాదిని ఎదిరించడం అంటే మన పరిస్థితులు ఏమైనా, ఎలాగున్నా, తలకిందులైపోయినా, అనుకున్నది జరగకపోయినా ఎడతెగక ప్రభు దగ్గరికి మనం పరిగెత్తుతున్నామంటే దాన్ని అంటారు అపవాదిని ఎదిరించడం. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైన సహోదరులరా, పరిస్థితులను బట్టి మనకు జరిగిన నష్టాలు కానీ, అవమానాలు కానీ, నిందలు కానీ మరేమైనా కావచ్చు, కొంచెము కాలం శ్రమపడాల్సి ఉంటే వాటిని కూడా సాక్ష్యాలుగా మలుచుకొని ప్రభు దగ్గరికి పరిగెత్తితే దాన్ని అంటారు అపవాదిని ఎదిరించడం. మోయాబు దేశంలో పుట్టి, మోయాబు దేశంలో పెరిగి, మోయాబు దేశంలోనే పెళ్లి చేసుకొని ఇజ్రాయేలీయుడిని, ఆ మనిషి 10 సంవత్సరాలకు చనిపోతే మరి అత్త బెత్లెహేం వెళ్తుందని రూతమ్మ అపవాది కార్యాలను ఎదిరించి, పట్టుబట్టి ఎదిరించి దేవుని ప్రజల దగ్గరికి ఆసక్తిగా పరిగెత్తింది. తోడికోడలు ఓర్ప అపవాదిని ఎదిరించలేక అపవాది నోటికి ఆహారముగా మారిపోయింది. అపవాదిని ఎదిరించిన ఆమె రూతమ్మ విస్తారముగా ఫలించింది. ఆమె జీవితం చరిత్రలో పరిశుద్ధమైన స్త్రీగా సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. రూతమ్మ జీవితం చాలా చాలా ప్రోత్సాహకరమైన జీవిత చరిత్ర ఆమెది. ఆమె జీవితాన్ని ఎవరైతే నిశితంగా ధ్యానిస్తే ఎలాంటి వారికైనా బ్రతుకు మీద ఆశ చిగురిస్తుంది. నిరీక్షణ స్రవంతులు దావానములాగా ప్రవహిస్తాయి. ఉజ్జీవ జ్వాలలు అలుముకుంటాయి. పరిశుద్ధాత్మ అభిషేకం ఆ సరిహద్దుల్లో నిండుకుంటుంది. వాగ్దాన బలాన్ని వారు పొందుతారు. కనుక ప్రియమైన సహోదరులరా, రూతమ్మ ఎలా ఎదిరించిందో చూశారా? అత్త కూడా వద్దంటే పట్టుబట్టి వచ్చింది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఎడతెగక దైవిక సంబంధమైన అలవాట్లను మనం నూతనమైన ఆసక్తితో చేస్తే శత్రువు చెప్పకుండానే పారిపోతాడు. సమాధానం విరాజిల్లుతుంది. అందుకే ప్రభు బలం మీద ఆధారపడండి. మనలో ఉన్న యేసు అపవాది కంటే కూడా బలవంతుడు, అతి బలవంతుడైన. మన సొంత శక్తి ద్వారా మనం ఎంత కాపాడాలనుకున్నా అతి బలవంతుడు క్రీస్తు లేకపోతే మనం ఏం చేయలేం. మన వల్ల కాదు. కొంతమంది చూశారా, నడిచిపోతూ ఉండే ఎక్కడి నుంచో వచ్చింది వాడు, వీళ్ళ దగ్గరే ఆ రాంగ్ డ్రైవింగ్ చేసి వాళ్ళని తొక్కించుకుని పోయినాడు అంటారు. చూశారా? మరి వాళ్ళేమి స్కూటర్లో స్పీడ్గా వెళ్ళలేదు, నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ కొద్దులు. కానీ ఆ వాహనాలు, పెద్ద వాహనాలు వచ్చి తొక్కించుకొని పోయినాయి. ఊరకనే
అందుకే మనకి ప్రభు యొక్క కాపుదల, ఆయన బలం కావాలి. ఆయన బలం లేకుండా, ఆయన కాపుదల లేకుండా, ఆయన సహాయం లేకుండా మనం ఎంత కాపాడుకున్నా అపవాది ఏదో ఒక రకంగా మనిషిని మింగుతాడు. వాడు ముందుగానే పనులేవానికి గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వాడు వెదుకుచూ తిరుగుచున్నాడు. వాడికి పనులేవి ఎట్లా ఇంకా మింగడమే, వాడు మింగుతాడు, ఒక్కటేమైనా గొటక్కి మని మింగుతాడు. అందుకే ప్రభు బలం కావాలి. ప్రభు సహాయం కొరకు వేచి చూడాలి, ఎదురు చూడాలి, ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ప్రభు ఇల్లు కాపాడకపోతే ఇల్లు కట్టువారి ప్రయాసం వ్యర్థమే. ప్రభు పట్టణాన్ని కాపాడకపోతే కావలి కాయువారి ప్రయాస వ్యర్థమే. కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అలాంటి కాపరిని, రక్షకుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనుషులు మన మీదికి లేచినప్పుడు, మన మీద పగబట్టిన వారు మన మీదికి లేచినప్పుడు, ప్రభు మనకు తోడుగా ఉండకపోయి ఉంటే వారు నమిలి మింగేసేవారు. కనుక ప్రియమైన సహోదరులారా, ప్రభు తోడు, ప్రభు సహాయం, ప్రభు కాపుదల ఉంది కాబట్టి నేటికి సజీవ లెక్కలో ఉండి ప్రభువును స్తుతిస్తున్నాం. ఇదే కొనసాగించండి. ప్రభు మిమ్మును దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. ఏష్కా అలాగే రాజమ్మ దీవెన ఇస్తుంది. రైట్.